రెండేళ్ల క్రితం విడుదలైన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ కొల్లా ఇప్పుడు తెలుగులో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రియా ప్రకాష్ వారియర్, రజిషా విజయన్ లాంటి నటీమణులు నటించిన ఈ చిత్రం బ్యాంకు దోపిడీ చుట్టూ తిరుగుతుంది. మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా రెండేళ్ల కిందట థియేటర్లలో రిలీజ్ కాగా, ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ మూవీ పేరు కొల్లా అంటే దోపిడీ అని అర్థం. ప్రముఖ మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ లీడ్ రోల్స్లో ఒకరిగా నటించిన ఈ సినిమా ఊహకందని ట్విస్టులతో సాగుతుంది. కొల్లా ఓ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా 2023లో థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో మలయాళం ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో రజిషా విజయన్, ప్రియా ప్రకాష్ వారియర్, వినయ్ ఫోర్ట్, అలెన్సియర్ లోపెజ్ లాంటి వాళ్లు నటించారు. బాబీ సంజయ్ స్టోరీ అందించగా, సూరజ్ వర్మ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఆని, శిల్ప అనే ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. ఓ ఊళ్ళో బ్యూటీ పార్లర్ తెరవాలని ఈ ఇద్దరూ అనుకుంటారు. కానీ వాళ్ల అసలు ప్లాన్ వేరే. పక్కనే ఉన్న బ్యాంకు లక్ష్యంగా వాళ్లు అక్కడ దిగుతారు. ఆ దోపిడీ ప్లాన్ అంతా ఆనియే చేసుకుంటుంది. గతంలో తన తండ్రి, అతని స్నేహితుడు ప్రయత్నించి విఫలమైన ప్లాన్ను ఈసారి ఆమె వేస్తుంది. వాళ్లు ఆ బ్యాంకును ఎలా దోచుకుంటారు? ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి వాళ్లు వేసే ఎత్తులు ఎలాంటివి? చివరికి ఏం జరుగుతుందన్నది ఈ కొల్లా మూవీలో చూడొచ్చు. కొల్లా మూవీ నిజానికి ఓ మంచి స్టోరీతో వచ్చింది. కానీ దానిని స్క్రీన్పై మంచి థ్రిల్లర్గా ప్రజెంట్ చేయడంలోనే దర్శకుడు సూరజ్ వర్మ తడబడినట్లు కనిపిస్తుంది. కథ, దానికి చెప్పడానికి కావాల్సిన ట్విస్టులు, నటీనటులు ఉన్నా గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే లేకపోవడం వల్ల ఓ మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ రాదు. దీనికి తోడు అసలు ఏమాత్రం క్వాలిటీ లేని బీజీఎం సినిమాను మరింత నీరుగారుస్తుంది. ఇద్దరు అమ్మాయిలు చేసే బ్యాంకు దోపిడీ, దానికి అందులోని ఓ అమ్మాయి వేసే స్కెచ్, ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి ముందు, తర్వాత వేసే ప్లాన్స్, ఇలా ఓ హైస్ట్ థ్రిల్లర్కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నా కూడా 2 గంటల పాటు ఉత్కంఠగా మూవీని తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దోపిడీ కోసం వేసే ప్లాన్, దోపిడీ జరిగిన తీరును చూపించడానికి పెద్దగా సమయం తీసుకోకపోవడం కూడా నిరాశపరుస్తుంది. దీంతో ప్రేక్షకులను ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఐఎండీబీలోనూ 5 రేటింగ్ మాత్రమే నమోదైంది. అయితే ఇద్దరు అమ్మాయిలు చేసే బ్యాంకు దోపిడీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మాత్రం ఓసారి ఈ సినిమాను చూడొచ్చు. ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం మీద కొల్లా సినిమాలో కథ బాగున్నా, దర్శకత్వం, బీజీఎం లోపాల వల్ల సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీలో చూడటానికి సరైన ఎంపిక కాదు.